పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, నేను మారి ఇతరునైనా దేనియందు కాక మన ప్రభువుకు యేసుక్రీస్తు శిలువయందు మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. ఏలైనా ఆయన శిలువ మూలమునే నేను ఈ లోకమునకు శిలువ వేయబడుతుంది. ఎవడైనా సున్నతి పొందినా లేదా అను విషయము అనవసరము. ముఖ్యమైన విషయము ఏమనగా అతడు నూతన సృష్టి అగుటయే. ఈ సూత్రము పాటించు వారికి సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇశ్రాయేలుకు అవి లభించునుగాక. ఇక మీదట ఎవడును నన్ను బాధపెట్టుకునుగాక. ఏలైనా నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో నుండునుగాక. ఆమేన్.